నరసింహమూర్తికి అశ్రుతాంజలి. శ్రీ డోకి మోహన్ రావు గారు మాజీ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు కోటబొమ్మాళి. వారి గురించి ఈయన చిన్నసాలిపేట కొత్తపేటలో ఉపాధ్యాయునిగా తన జీవన యాత్ర ప్రారంభించి హరిశ్చంద్రపురం రహదారి నిర్మాణానికి చాలా కృషి చేసి సాధించారు. హరిశ్చంద్రపురం పంచాయతీ ప్రెసిడెంట్గా 2 పర్యాయములు బాధ్యతలు నిర్వర్తించి 6 సంవత్సరాలు ఉత్తమ పంచాయతీ అవార్డు గ్రహీతగా ఎన్నుకోబడి కోటబొమ్మాళి మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా 2 పర్యాయములు బాధ్యతలు నిర్వర్తించి అంటే 10 సంవత్సరాలు హరిశ్చంద్రపురంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రాజరాజేశ్వరి సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్గా 10 సంవత్సరాలు చేసి శిథిలమైన ఆ దేవాలయం పునర్నిర్మాణం చేశారు. అదే దేవాలయానికి 1981లో తన స్వంత ఖర్చుతో సింహద్వారం నిర్మించారు. ప్రస్తుతం అదే దేవాలయానికి మరలా పునర్నిర్మాణం నిమిత్తం సింహద్వారం నిమిత్తం 6 లక్షలు ఇచ్చారు. జిల్లా కళింగ వైశ్య గౌరవ అధ్యక్షునిగా 10 సంవత్సరాలు చేశారు. శ్రీకాకుళం మరియు టెక్కలిలో కళింగ వైశ్య భవనాల్లో విశ్రాంతి గదులు నిర్మించుటకు ఆర్థిక సహాయం చేశారు. శ్రీకాకుళం రైస్ మిల్లర్స్ గౌరవ అధ్యక్షునిగా ప్రస్తుతం చేస్తున్నారు. హరిశ్చంద్రపురంలో మరియు కొత్తపేటలో బస్ షెల్టర్స్ నిర్మించారు. హరిశ్చంద్రపురం జిల్లా పరిషత్ ఉత్తమ పాఠశాల స్థాపకునిగా మరియు చైర్మన్గా విధులు నిర్వర్తించారు. చాలా జన్మభూమి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ రోడ్లు, డ్రైన్లు, శ్మశాన వాటిక, స్కూల్ ప్రహరీ గోడ మరియు భవన నిర్మాణం చేశారు. హరిశ్చంద్రపురంలో 30 సెంట్లతో రామాలయం నిర్మాణానికి భూ సహాయం చేశారు. కొత్తపేటలో శివకేశవ ఆలయం 2003లో 80 లక్షలతో నిర్మించారు. చాలా వ్యాపారాలు చేశారు. కిరాణా, రైస్ మిల్, ఆయిల్ మిల్, పెట్రోల్, కెరోసిన్ బంక్, ఫెర్టిలైజర్స్, సిమెంట్ మరియు ఎన్నెన్నో. తర్వాత శ్రీ రామకోటి రాసి ఆ పుస్తకాలతో స్తూపం నిర్మించారు. మరియు ప్రతిరోజు భగవద్గీత పారాయణ చేస్తూ మరలా రామకోటి ప్రారంభించి వ్రాసేవారు. వాయిస్ ఓవర్ శ్రీమతి కామేశ్వరి మౌనింగి.